బతుకమ్మ పండుగలకు ఎప్పుడు మన ఆడవాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోలేదన్నట్టుగా బతుకమ్మ చీరలని దుకాణం తెరిచిండు కేసీఆర్. ఈ బతుకమ్మ చీరలు 2016లో అట్లా స్టార్ట్ చేసిండు, 17లో స్టార్ట్ చేసిండు. బతుకమ్మ చీరలకు 1200 కోట్లు అని చెప్పిండు కేసీఆర్ 2017లో. 1200 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేషన్ చేసిండు. ఎప్పుడు? 2017-18లో. ఖర్చు పెట్టింది ఎంత? 600 కోట్లు. సగం. ఆ 600 కోట్లు కూడా ఎడికెళ్ళి మళ్ళీ సూరత్కెళ్ళి సిల్కు చీరలు తెచ్చిరు. ఈ 600లలో 400 కోట్లు వాళ్ళే మేసిరు. ఇక ఆ తర్వాత 2018-19లో మళ్ళా 1200 కోట్లు అన్నారు. 1200 కోట్లని 280 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇక్కడ మనం గమనించాల్సింది 280 కోట్లకి ఆడవాళ్ళందరికీ చీరలు వచ్చిన తర్వాత మళ్ళీ 600 కోట్లు ఎందుకు ఖర్చు అయింది? రాష్ట్రం మొత్తం వచ్చినాక 2019-20లో కూడా సేమ్ 1200 కోట్లు అన్నారు, 283 కోట్లు ఖర్చు పెట్టిరు. 2020-21లో 338 కోట్లు అన్నారు, 225 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇంత మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల కోసం 5120 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిరు. 5120 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత? 2168 కోట్లు. అంటే 67% మన ఆడబిడ్డల చీరల పైసలు, మన ఆడబిడ్డల చీరల పైసలు తిన్నారు. ఇక్కడ విడుదల చేసిన బడ్జెట్ ఎంత అయ్యా? మొత్తం బడ్జెట్లో అంటే 5120 కోట్లు మీకు ఇస్తున్నామని చెప్పి ఖర్చు చేసింది 2168 కోట్లు, ఖర్చు చేయని నిధి 2951 కోట్లు, ఖర్చు చేయని డబ్బు 67% బతుకమ్మ చీరల పైసలు ఎత్తుకపోయిరా. చీరల పైసలు ఎత్తుకపోయి తిన్నారా వీళ్ళు? ఈ అగ్రకుల పార్టీలో వాళ్ళు చీరల పైసలు, మన అమ్మలక్కల చీరల పైసలు ఎత్తుకపోయి తిన్నారు వీళ్ళు దొంగలు. చీరల పైసలు ఇగో ఇది బతుకమ్మ చీరల్లో జరిగినటువంటి మోసం.